ఆనాడు దేవుడు ఆదాము హవ్వలను సృజించి ఏదైనా తోటలో ఉంచడం జరిగింది. అదేవిధంగా వారికి పూర్తి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇచ్చిన దేవుడు ఒక ఆజ్ఞను కూడా ఇచ్చాడు. అదేంటంటే, ఈ తోటలోని ప్రతి ఫలములను మీరు తినొచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలములను మీరు తినదినన్నా నిశ్చయముగా చచ్చెదరని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే ఆజ్ఞ అతిక్రమము పాపము. పాపం వల్ల వచ్చే జీతము మరణము కదండి. వారు ఆ ఆజ్ఞను ఉల్లంఘించారు. ఆ ఆజ్ఞను అతిక్రమించి వారు పాపం చేశారు. ఆ ఫలాలను తినడం జరిగింది. దానికి ఫలితంగా దేవుడు వారిని ఏదైనా తోటలో నుంచి గెంటివేశాడు. అయితే ఈరోజు కూడా దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. అదేంటంటే, 1 కొరింథీ 10:23 చూసినట్లయితే, అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ చేదైనవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధిని కలుగజేయవు. ఆ రోజు ఆదాము హవ్వలు ఆ ఫలాన్ని తినడం వారికి క్షేమం కాదు, కానీ వారు చేశారు. దేవుడు కూడా ఈరోజు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. బైబిల్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది కరెక్ట్ కాదు, ఏది మనకు క్షేమం, ఏది మనకు క్షేమం కాదు, సమస్తమును బైబిల్లో బోధించాడు కదండి. అయితే పరిశుద్ధంగా జీవిస్తూ, దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ స్వాతంత్ర్యాన్ని ఏ విధంగా వాడుకోవాలో అలా వాడుకోవడము మనం చేయాల్సిన పని అండి. అయితే ప్రసంగి గ్రంథము 11:9 చూసినట్లయితే, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. నీ యవన వయసులో దేవుడు నీకు ఇచ్చిన ఫ్రీడమ్ని నీకు ఇష్టానుసారంగా జీవించుటకు, పాపము చేయుటకు, నీ కోరికలను నెరవేర్చుకొనుటకు, నీ శరీర ఈచ్ఛలను నెరవేర్చుకొనుటకు, నీ దృష్టి యొక్క ఆలోచన చెప్పున నువ్వు నడుచుకొనుటకు నువ్వు ఉపయోగిస్తున్నావేమో. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, వీటన్నిటి బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని ఒక్కటి జ్ఞాపకం పెట్టుకొని ప్రవర్తించు, జీవించు. దేవుడు నీకు ఒక మాట చెప్తున్నాడు, నీ దేహంను చెరుపు దానిని తొలగించుకొనుము అని సెలవిస్తున్నాడు. నీ జీవితంలో ఏది నీ దేహాన్ని చెరుపుతుంది? ఈరోజు మీరు చేస్తున్న పాపమే మీ దేహంను చెరిపేదానిగా ఉందా? అయితే ఈరోజే మీ జీవితంలో నుంచి ఆ పాపమును తొలగించుకోండి. బైబిల్లో ఒక హెచ్చరిక దేవుడు ఇస్తున్నాడు. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అయితే ఆ దేహం చెరుపువాణిని నేను చెరిపేస్తానని దేవుడు హెచ్చరిస్తున్నాడండి. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఆ ఫ్రీడమ్ని దేని కొరకు ఉపయోగిస్తున్నావు? ఒకసారి నేను ప్రశ్నించుకో. దేవుడు నీకు ఇచ్చిన ఫ్రీడమ్ని పరిశుద్ధంగా జీవించుటకు, ఆయనకి ఇష్టానుసారంగా జీవించుటకు, ఈ భూమి మీద ఆయన చిత్తం నెరవేర్చుటకు వాడమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను.